అసలు రేవంత్ అన్న ప్లానింగ్ ఏందనేది చాలా బ్రీఫ్గా మీకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు 12,726 గ్రామ సంబంధించిన మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుందాం. దీంట్లో ఫస్ట్ విడత, తర్వాత సెకండ్ విడత, తర్వాత థర్డ్ విడత. రేవంత్ అన్న ప్లానింగ్ ఎట్లుండేనట అంటే ఇప్పుడు నార్మల్గా జనాలు ఏమనుకుంటారు, మొదటి విడతలో కాంగ్రెస్కు దాదాపు ఒక 70%, తర్వాత బీఆర్ఎస్కు 15, తర్వాత బీజేపీకి 15, ఇవి రెండు కలిపి 30. అంటే 70 + 30 100 వేసుకుందాం. అంటే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే మొదటి విడత మొత్తం జనాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. రెండో విడతలో ఉన్నటువంటి జనాలు కూడా ఈ మొదటి విడత ఫలితాలను చూసి మళ్ళీ మాకు 70% ఇక్కడ కూడా ఇస్తారు, మూడో విడతలో కూడా 70% మాకు ఇస్తారు, ఓవరాల్గా మాకు 70% వస్తుందని చెప్పి రేవంత్ అన్న ప్లాన్ చేసిండు. అంటే మొదటి విడత ఎన్నికలను చూసి రెండో విడతలో కూడా కాంగ్రెస్కి వేస్తారు, రెండో విడత ఫలితాలు చూసి మూడో విడతలో కూడా కాంగ్రెస్కి వేస్తారు. అంటే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి గెలుస్తున్నాయి, మంచో చెడో మనం కూడా కాంగ్రెస్కి వేద్దామని జనాలు వేస్తారేమో అని భావించిండు, కానీ ఫెయిల్ అయిపోయింది. ఎన్ని విడతలు పెట్టినా ఆఖరికి ప్రభుత్వానికి మడతపడ్డది. ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నకు.